హలో ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో మనం ఇక్ష్వాకుల చరిత్రకు గల ఆధారాలను, ఇక్ష్వాకుల రాజుల పేర్లను, వారి టైం పీరియడ్ను మరియు ఇక్ష్వాకుల పరిపాలన వాణిజ్యం గురించి తెలుసుకున్నాము. ఇవాల్టి వీడియోలో ఇక్ష్వాకుల పరిపాలన విధానం గురించి తెలుసుకుందాం. ఇక్ష్వాక రాజుల పరిపాలన విధానం గురించి. ఇక్ష్వాకుల శాసనాల ప్రకారం ఇక్ష్వాక రాజుల సంఖ్య 4. అందులో మొదటివారు వాశిష్ఠిపుత్ర శ్రీశాంతమూలుడు. ఈయన టైం పీరియడ్ 220 క్రీస్తు శకం 220 నుంచి 233. ఇక్ష్వాకు రాజు వంశస్థాపకుడు ఈయననే. ఇతనికి సంబంధించిన శాసనాలు రెంటాల, కేశనపల్లి, దాచపల్లి వద్ద దొరికాయి. ఇతనికి 2 సోదరీమణులు, శాంతిశ్రీ, హార్మ్యశ్రీ. శాంతిశ్రీని పూగీయ వంశానికి చెందిన స్కందశ్రీతో వివాహం జరిపించాడు. తన కుమారుడైన వీరపురుష దత్తునికి ఉజ్జయిని పాలకుడైన రుద్రదాముడి కుమార్తె రుద్రభట్టారికతో వివాహం చేశాడు. వైదిక మతాన్ని అవలంబించాడు. ఇతని ఆరాధ్య దైవం కార్తికేయుడు. ఇతనికి ఉన్న బిరుదులు శతసహస్రహాలక, గోశతసహస్ర, మహాదానపతి, దక్షిణ పథపతి, అప్రతిహాత శాసనుడు. మాటరీపుత్ర శ్రీ వీరపురుష దత్తుడు క్రీస్తు శకం 233 నుండి 253. ఇతను ఇక్ష్వాకులు అందరిలో గొప్పవాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక ఇక్ష్వాక రాజు. ఇతని పరిపాలనా కాలాన్ని మహాయాన బౌద్ధ చరిత్రలో స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఇతని కాలంలో శ్రీపర్వత విశ్వవిద్యాలయం స్థాపించబడింది. ఇతని మేనత్త శాంతిశ్రీ నాగార్జునకొండ వద్ద మహాచైత్యాన్ని నిర్మించింది. ఇతడు వేయించిన శాసనాలు అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం, నాగార్జునకొండ శాసనం, అమరావతి శాసనం, ఉప్పగూడూరు శాసనం. ఇతని కాలంలో బౌద్ధ మతానికి విశేష కృషి చేసిన మహిళా సన్యాసిని ఉపాసిక బోధిశ్రీ. ఈమె వీరపురుష దత్తుడి రాజ్య భాండాగారికుడైన బోధిశర్మ మేనకోడలు. మూడవ రాజు పేరు ఎహుమల శాంతమూలుడు. ఈయన టైం పీరియడ్ క్రీస్తు శకం 253 నుండి 277. ఎహువల శాంతమూలుడి కాలం నాటికి ప్రాకృతం స్థానంలో సంస్కృతం రాజభాషగా స్థిరపడింది. సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదాయం ఎహువల శాంతమూలుడి కాలం నుండి ప్రారంభం అయ్యింది. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనాలను ఎహువల శాంతమూలుడు వేయించాడు. ఇతని సంస్కృత శాసనం గుమ్మడి గుర్రు శాసనం. ఎహువల శాంతమూలుడి సేనాధిపతి ఏలిశ్రీ ఏలేశ్వరం అనే పట్టణాన్ని నిర్మించాడు. ఇతని కాలంలో రాజ్యంపై అభీరవసుసేనుడు దండయాత్ర చేశాడు. 4వ రాజు రుద్రపురుష దత్తుడు. ఈయన టైం పీరియడ్ క్రీస్తు శకం 283 నుంచి 301 వరకు. ఇక్ష్వాకులలో చివరివాడు రుద్రపురుష దత్తుడు. ఇక్ష్వాకుల చిట్ట చివరి రాజైన రుద్రపురుష దత్తుడి పైన పల్లవరాజైన సింహవర్మ ఓడించి ఇక్ష్వాక రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ విషయం గురించి తెలిపే శాసనమే మంచికల్లు శాసనం. ఇక్ష్వాక సామ్రాజ్యాన్ని పతనం చేసిన వారు ప్రాచీన పల్లవులు. దీని గురించి తెలిపే శాసనం మైదవోలు శాసనం. దీన్ని వేయించింది శివస్కందవర్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.